థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. 1967లోనే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచిన జి భూపతి గారు మనతోనే ఉన్నారు. వీరికి ప్రజెంట్ 88 సంవత్సరాలు, 2 సార్ల ఎమ్మెల్యేగా, 2 సార్ల ఎంపీగా గెలిచినటువంటి ఒక ట్రాక్ రికార్డ్ వీరికి ఉంది. సో కరీంనగర్లో వీరు ప్రజెంట్ నివసిస్తూ ఉన్నారు. సో అప్పుడున్నటువంటి నేరెళ్ళ అంటే ఇప్పుడు సిరిసిల్ల అనే పేరుగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో 2 సార్ల ఎమ్మెల్యేగా, పెద్దపల్లికి 2 సార్ల ఎంపీగా వీరికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. వీరి జీవన శైలి ప్రజెంట్ ఎలా ఉంది, వీరి అప్పటి పరిస్థితుల పైన కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారా? బాగున్నాను. యా, ప్రజెంట్ మీరు చాలా దూరం నుంచి నా కొరకు BVR టీవీ న్యూస్ రావడము, నా యొక్క సమాచారం మీరు తీసుకోవడం, మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. యా, థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రజెంట్ 88 సంవత్సరాలు మీది. అవును. ఆరోగ్యం ఎట్లా ఉంది సార్? ఓకేనా? సహకరిస్తుందా? ఏజ్ అయింది, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ కిడ్నీ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఇటువంటి ఏం లేవు. ఏజ్ ఎక్కువైంది కాబట్టి కొంత చేత కాకుండా బలహీనంగా ఉంటా, కానీ పెద్ద రోగాలు అటువంటి ప్రాబ్లం నాకేం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను చాలా ఫొటోస్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి గారితో, చంద్రబాబు గారు, ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. గుల్జారి లాల్ నందా, రోసయ్య, చాలా మంది వ్యక్తులతోనే మీది ఫొటోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. యా, 1967లోనే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలి అని ఎందుకు అనిపించింది? వాస్తవంగా నేను ఇండియన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నుంచి నేను పరీక్ష రాసి పట్టా పొందిన. ఇండియన్ మెడిసిన్ డిపార్ట్మెంట్ పట్టా పొందిన తర్వాత నేను ఎల్లారెడ్డిపేట గ్రామంలో నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన. డాక్టర్గా మొదలుపెట్టిన. నాకు అప్పుడు నేను చేసేటటువంటి అక్కడ నా కార్యక్రమాలు, రోగులకు పారదర్శకంగా నేను సేవ చేయడము. ఎంక్వైరీకి వచ్చినారు. ఎంక్వైరీకి వచ్చి నన్ను గవర్నమెంట్ డాక్టర్ కూడా నన్ను అపాయింట్ చేసినారు. ఆ కాలంలో ఇయర్ చెప్పగలరా సార్? ఇయర్ గుర్తుందా? సంవత్సరం గుర్తుందా? అది ఏ సంవత్సరం? సంవత్సరం గుర్తుంటే అప్పుడు 61 ఆ ప్రాంతం. 1961 అట్లా. అప్పుడు గుర్తించి నా గవర్నమెంట్ డాక్టర్గా కూడా ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ కాలంలో 40 రూపాయలు ఇచ్చేవారు. నెలకి జీతమా? నెలకు మేము పని చేసుకోవచ్చు. మళ్ళా మా తర్వాత మెడిసిన్స్కు వేరే డబ్బులు ఇచ్చేవారు. మా యొక్క అవసరాన్ని బట్టి డబ్బులు ఇచ్చేవారు. మేము ఎంత క్లెయిమ్ చేస్తే అంత. ఆ విధంగా నేను అక్కడ ప్రాక్టీస్ పెట్టినాను. అక్కడ ఎట్లా ఉండే పరిస్థితి అంటే, ఒక సూది మందు అందరు ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఒక మానసికంగా నాకేదో జరిగింది, నాకేదో ఎట్లా అంటే నాకు సూది మంది ఇచ్చినారు, నా వ్యాధి తగ్గిపోతుందనే విశ్వాసం రోగులలో ఉండే. అట్లా నేను చాలా కష్టపడ్డాను. మీరు చెప్పేది ఆర్ఎంపీ డాక్టరా? ఆర్ఎంపీ డాక్టర్. మీరు ఆర్ఎంపీ డాక్టర్? ఆర్ఎంపీ డాక్టర్. అప్పుడు సైకిల్లో ఉదయం మొదటి తిని బయలుదేరినట్టు ఏ రాత్రో ఎలుగారు. నేను ఒక 10 గ్రామాలు కొట్టేస్తున్నాను. 10 గ్రామాలలో పేషెంట్లు ఉంటున్నారు. ఇట్లా నేను ఒక్కోసారి బస్సులలో కూడా పోదు, సైకిల్లో పోదు. అక్కడ 20 గ్రామాల వాళ్ళతో నాకు సన్నిహితమైనటువంటి చాలా, నేను ఎక్కువ వాళ్ళని డబ్బులు ఆశించేవాడిని కాదు, చేసేవాడిని కాదు. వాళ్ళకి ఎంత డబ్బు ఉంటే అంత, ఎట్లా ఉంటే అట్లా నేను చేసేవాడిని. ఇప్పుడు
సిరిసిల్ల నియోజకవర్గంలో మీరు ఉండేది. ఆ, అది ఆ సిరిసిల్ల నియోజకవర్గంలో వస్తుంది ఆ ప్రాంతం అంతా. వస్తుంది కదా, మీరు మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో. ఆ ప్రాంతం అంతా ఉమ్, నా నేరళ్ళ నియోజకవర్గంలో వస్తుంది. అప్పుడు నేరల, ఇప్పుడు సిరిసిల్ల. సిరిసిల్ల. పేరు చేంజ్ అయింది, సిరిసిల్ల పేరు అని. చేంజ్ అయ్యింది. రైట్. ఆ గ్రామాలన్నీ నేను 20 గ్రామాలు నేను వెళ్ళేవాడిని, తిరిగేవాడిని. అక్కడ ఎట్లా ఉండంటే అప్పుడు పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద భూస్వాములు. తర్వాత ట్రైబల్ ఏరియా, ట్రైబల్ ఏరియాలో పోయి రాత్రి అవుతుండే అక్కడనే వాళ్ళు లంబడాళ్ళు రొట్టె అంబలిస్తే తాగి ఆడేసి అక్కడనే పడుకునేవాడిని. మొన్న పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి భూస్వాముల ఇంట్లో కూడా నేను పండుకునేవాడిని. వాళ్ళు పెద్ద పరుపు పతి అంతా వేసి చిన్న భోజనం పెట్టి వాళ్ళు ఎక్కడైనా సీరియస్ వేస్తుంటే నన్ను వెళ్ళనీయకపోయారు కాదు, అక్కడే పండుకున్నాను. అక్కడ పేద వర్గంలో ధనిక వర్గంలో అందరిలో మంచి పేరు గొట్టె భూపతి. నా పేరు ఎవరికి తెలియదు, డాక్టర్ సాబ్. డాక్టర్ సాబ్ అని నా పేరు. ఆ పేరు నా భూపతి అని పేరు నాకు ఆ పేరున ఎవ్వరు నన్ను పిలవకపోదు. డాక్టర్ సాబ్ అంటే నేనే. అట్లా అట్లా బాగా పరిచయం అయింది. ఇంతలో కూడా ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత కొంతమంది స్నేహితులు అక్కడ ఉన్న వాళ్ళందరూ అరే పోటీ చేయవయ్యా నువ్వు, పోటీ అరే ఏం పోటీ అయ్యా ఇండిపెండెంట్గా పోటీ చేయి, ఏమయ్యా జోకులు తెస్తున్నావా, ఎలక్షను పోటీ చేసుకుంటే డబ్బులు కావాలి. అప్పుడు కూడా డబ్బులేనా? అప్పుడు డబ్బులు అంటే అప్పుడు జీబులు దొరికేది కాదు. ఎవరి అన్నా పాడుబడి ఉన్న జీబులను రిపేర్ చేసుకొని వాడుకుంటాం. హైర్ మీద జీబులు దొరికేది కాదు. నాకు కూడా ఒకది భూస్వామిది రాళ్ళ మీద పెట్టున్నది జీబు. అది టైర్లు లేవు, ఏం లేవు. దాన్ని అంతా రిపేర్ చేసుకొని వాడుకొని మళ్ళీ ఎలక్షన్ అయినాక నాకు ఇవ్వమన్నారు. అట్లా అన్నీ రిపేర్ చేసుకొని నేను తర్వాత వీళ్ళంతా బలవంతంగా, నాకు ఇష్టం లేదు. కొందరు ఏంటంటే అరే నీకెందుకయ్యా ఏ ఊర్లే ఆ ఊళ్ళో పనిచేస్తాం. ఎంత ఖర్చు అయింది సార్ అప్పుడు? 3000 లోపటినే. 3000 అంతే మరి. రోజు 20 రూపాయల ఖర్చు. రోజుకి 20 రూపాయలు? 20 రూపాయలు ఏంటంటే 20 రూపాయల ఖర్చు అంటే ఎట్లా అంటే అప్పుడు పెట్రోల్ ఎంత ఉన్నదంటే రూపాయి లోపలనే. అప్పుడు లీటరా? షేరు. ఇప్పుడు లీటర్లు రాదు. షేర్ అంటే లీటర్ అన్నట్టు. లీటర్ కంటే తక్కువ ఉంటుంది. షేరు పెట్రోల్కు రూపాయి తక్కువ. బారానా రూపాయి కూడా కాదు, ఇంకా తక్కువ, రూపాయి కంటే తక్కువనే. అట్లా మేము 20 లీటర్ల పెట్రోల్ వేసుకొని తిరిగి వస్తాం సాయంత్రం వరకు. రోజు 20 రూపాయల ఖర్చు. తిండి ఎక్కడ ఎవరన్నా పెడితే భోజనం ఎవరన్నా పెడితే తిండి. ఎంతమంది మీరు జీబులో? అప్పుడు జీబులో 10 మంది కూర్చుండ్రు. 10 మంది కూర్చుండ్రు. అప్పుడు మీకు ఏం గుర్తొచ్చింది సార్? సైకిల్ గుర్తొచ్చింది. సైకిల్ గుర్తొచ్చిందా? ఇండిపెండెంట్ క్యాండిడేట్కి? ఇండిపెండెంట్ అంటే లాటరీలో వచ్చింది ఫస్ట్. సైకిల్ గుర్తు. ఇంకా ఇద్దరు సైకిల్ గుర్తు రాసుకున్నారు. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ లాటరీ తీస్తే సైకిల్ నాకు వచ్చింది. సైకిల్ మీకు వచ్చింది? సైకిల్ నాకు వచ్చింది. అప్పుడు ఆయన రిటర్న్ ఆఫీసర్ అంతా ధైర్యంగా కంగ్రాచులేషన్ అని చెప్పిండే. అది దీంట్లో గెలిచిండ్రు, మీరు గెలుస్తారు సార్, మీ ఆశీర్వాదం పెద్ద ఆఫీసర్ వల్ల నేను పిలవాలి అని చెప్పి అట్లా మొదలుపెట్టాం. ఇట్లా వేరే గ్రూపులు వేరే వాళ్ళు కూడా మాకు సహకరించారు. సహకరిస్తే అప్పుడు 70,000 ఓట్లే. మొత్తం ఓట్లు 70,000. అప్పుడు అంతా 60% పోల్ అవుతుండే. అయితే అప్పుడు ఏమైందంటే 32,000 ఓట్లు పోల్ అయినాయి. అందులో కాంగ్రెస్కు 10,000, కమ్యూనిస్ట్కు 10,000, నాకు 12,000 వచ్చింది. 12,000 నేను గెలిచినాను. కాంగ్రెస్కి పడిన ఓట్లు, కమ్యూనిస్ట్కి పడిన ఓట్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్ పడ్డాయి. కాంగ్రెస్కు 10,000, కమ్యూనిస్ట్కు 10,000, ఇండిపెండెంట్ 12,000.
నేను 2000తో నేను గెలిచిన. అప్పుడు పేపర్ బ్యాలెట్ మరి ఎట్లా జరిగేది? ఓటింగ్ సిస్టమ్ ఎట్లా ఉండేది? ఓటింగ్ సిస్టమ్ అంటే ఆ, గుర్తు మీద ఆ, మొదలు ఏంటంటే ఆ, పోయి ఆ, అది ఇచ్చి వస్తారు. ఉమ్, బ్యాలెట్ పేపరు ఉమ్, బ్యాలెట్ పేపరును స్టాంప్ పక్కనే ఇచ్చి ఆడ గుద్ది రమ్మని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ పోయిన తర్వాత ఆ, వేరే ఓట్లు దాంట్లో ఏమైనా వేస్తారని చెప్పి ఉమ్. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ముందే పెట్టిండు రెండోసారి. అంటే అందరు చూపించుకుంటూనే కుద్దాలా? ఆహా. ఇప్పుడు ఈ పరదా కడతారు కదా, అవును, కడతారా? పరదా కట్టి దాంట్లో బ్యాలెట్ పెడతారు. ఉమ్, బ్యాలెట్ పెట్టి ఏం చేస్తారంటే ఆ, అక్కడ స్టాంపు అది వేసి ఇస్తాడు. ఉమ్, బ్యాలెట్ పేపర్ కూడా ఇస్తాడు. ఉమ్, ఇస్తే అక్కడ పోయి వేసి వెళ్ళిపోవాలి. ఉమ్. అప్పుడు ఏమైందంటే వాడు దాంట్లో వేయకుండా తీసుకురమ్మందుడు బయట పైసలు ఇస్తామని. ఆహా. ఆ బ్యాలెట్ పేపర్ దాంట్లో వేయకుండా మాకు తీసుకురమ్మని చెప్పి ఓకే, ఎవరు? వేరే పోటీ చేసేవాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఉమ్, ఏమైనా పైసలు ఇస్తాము, 10 రూపాయలు 20 అప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు అంటే గొప్ప. మళ్ళీ వీడు ఏం చేస్తుండే అన్ని గుద్ది వాడు దాంట్లో వేసుకుంటుండే. ఉమ్. అది గవర్నమెంట్ అట్లా అట్లా జరిగినాయా? జరిగిన ఎలక్షన్ కమిషన్ జరిగినాక ఏమైందంటే బ్యాలెట్ ఎలక్షన్ ఆఫీసర్ ముందటే పెట్టిండు అన్నమాట. ఉమ్, అక్కడ పోయి స్టాంప్ వేసి అక్కడనే మలుచుకొని వచ్చి తన ముందటనే వేయాలి ఓ, రెండోసారి. ఉమ్, అట్లా పెట్టారు. ఉమ్. అంటే ఈ రెండు తెల్ల ఎలక్షన్ నేను చూసినాయి. ఇక అది అప్పటి నుంచి అట్నే కంటిన్యూ అయింది. ఓకే, 67లో గెలిచారు మీరు. 1967లోనే ఎమ్మెల్యేగా గెలిచారు, అవును, ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఏం ఇండిపెండెంట్. డెవలప్మెంట్ చేసిళ్ళు? డెవలప్మెంట్ అంటే అప్పుడు అధికారంలో కాంగ్రెసా? ఆ? అధికారంలో కాంగ్రెస్ ఉండేనా? అది కాదు, కాంగ్రెస్ అప్పుడు అంతా కాంగ్రెసే కదా. ఓకే, డెవలప్మెంట్ అది చెప్పండి. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఎవరైతే నాకు సపోర్ట్ చేసినారో ఉమ్, రాజకీయంగా బాగా వెనుకబడ్డ వాళ్ళు గ్రామాలలో, ఉమ్హు, వాళ్ళు సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ అటువంటిది అక్కడ కాంగ్రెస్ వర్గం ఉండే కదా, ఉమ్, ఓ కాంగ్రెస్ నాయకులు ఉంది కదా, వాళ్ళే గెలుస్తారు. ఉమ్, వీళ్ళు ఎప్పుడు రాజకీయంగా మెంబర్ కానీ అటువంటి గెలవు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక వర్గం తయారైంది. ఉమ్, గొట్టె భూపతి గ్రూప్ అని ఒకటి తయారైంది. ఉమ్, ఒక గ్రూప్ తయారయ్యి ఏం చేసినారంటే అందరూ సర్పంచ్కి ఎన్నడూ వార్డు మెంబర్ కూడా పోటీ చేయని వాళ్ళు పోటీ చేశారు. ఉమ్. పోటీ చేసి మెజారిటీ సర్పంచులు గెలిచారు. ఆ, మెజారిటీ సర్పంచులు గెలిచి సమితి ప్రెసిడెంట్ గెలిపించుకున్నారు. మీరు? అంటే సర్పంచుల ఓటు, నా ఓటు కూడా ఉంటుంది. ఉమ్, సమితి ప్రెసిడెంట్ గెలిచింది. అది అక్కడ చరిత్ర సృష్టించిన డెవలప్మెంట్ వరకు పోతే చాలా చాలా డెవలప్మెంట్ చేసింది నేను. ఏం చేసిళ్ళు 67లో? ఒకటేంది 60 అక్కడ మా అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ ఉన్నది. ఉమ్, అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ ఉన్నది. అది నిజాం కట్టినటువంటి ప్రాజెక్ట్ అది. ఉమ్, అయితే దాని కింద 25 ఎకరాల పార్కం, 25 ఎకరాలు సాగయ్యేది, 25,000 ఎకరాలు. ఉమ్, అయితే అక్కడ 5-6 ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. అక్కడ రైతులందరూ చెప్పినారు. రైతులందరూ చెప్తే నేను అప్పుడు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళినా. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నా కాన్స్టిట్యున్సీలో నిజాం కాలంలో ఒక ప్రాజెక్ట్ కట్టారు, అక్కడ 25,000 ఎకరాలు సాగయ్యేటటువంటి ఆ ప్రాజెక్ట్, అది ఒక 5-6 ఎకరాలు అవుతుంది. దానికి కొంచెం ఎట్లా దాన్ని చేయాలనేది కావాలంటే ఒక చీఫ్ ఇంజనీర్ను పంపించండి అక్కడికి. ఆయన అక్కడ ఒక నిజాం కట్టిన గెస్ట్ హౌస్ ఉన్నది, గెస్ట్ హౌస్లో ఉండి అదంతా సర్వే చేసాం. అక్కడ ఏంటంటే దాంట్లో పడ్డ నీళ్ళన్నీ మానేరు వచ్చి దీని నుంచి వచ్చి చక్కగా వెళ్ళిపోతాయి, ఎవరికి ఉపయోగపడాయి నీళ్ళన్నీ. అయితే దాని కింద ఒక ప్రాజెక్ట్ కట్టమన్నాడు, పేనెమ్మడు ప్రాజెక్ట్ అని. దాని కింద ప్రాజెక్టు అనమన్నాడు.
అప్పుడు కాకతీయులు సీసంతో కట్టిన ప్రాజెక్టు ఉంది ఒకటి. సీసం. సీసం ఉమ్, సీసంతో కట్టింది కాకతీయులు. అది ఆ ప్రాజెక్టు కు నీళ్లు దానికి ఒక పెద్ద పైప్ లైన్ వేసి ఆ ప్రాజెక్టుకు నీళ్ళు పోవాలి, అది నింపాలి ఉమ్, అని చెప్పి చేసి అదొక అక్కడి రైతులకు చాలా మేలే. అది 18,000 ఎకరాలకు చేరింది. అది ఆ, 5-6 ఎకరాల నుంచి 18,000 ఎకరాలకు చేరింది. దాని తర్వాత ఈ ఒక ట్రైబల్ ఏరియాలో రోడ్డు ఉమ్, అది అప్పుడు ఏంటంటే దానికి ఎట్లా ఆ ట్రైబల్ ఏరియా ఫండ్ ఏంటంటే ట్రైబల్ ఫండ్ అని ఉంటుంది. ట్రైబల్ ఫండ్ అంటే ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి శాంక్షన్ చేసి ఇక్కడ నుంచి రోడ్ వేసాం, లాస్ట్ విలేజ్ దాకా రోడ్ వేసాం. ఉమ్, తర్వాత ఈ ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఒక ట్రైబల్ హాస్టల్ కట్టించిన, ఉమ్. ట్రైబల్ హాస్టల్ మీరే సొంతంగా? నేను సొంతకంటే గవర్నమెంట్, నేను ఎక్కడ కట్టిస్తానే, పని గవర్నమెంట్. ఉమ్, అయితే కట్టితే దాని ఆ లంబడి వాళ్ళు ఎవరే మాకెందుకయ్యా చదువు అంటే నేను స్వయంగా పోయి ఒక 10 మంది పిల్లలను తీసుకొచ్చిన. ఉమ్, దాని తర్వాత 100 మంది పిల్లలు అయిపోయారు. ఉమ్, అయిపోయి అక్కడ స్కూల్లో చదువుకున్నారు. ఉమ్, అప్పుడు ట్రైబల్లో చదువుకున్న వాళ్ళు లేరు, వాళ్ళకి 7.5% రిజర్వేషన్. ఆ, వాళ్ళు చదువుకున్న వాళ్ళు లేరు. పెద్ద పెద్ద ఒక ఆమె కలెక్టర్ అయింది, రాజస్థాన్లో ఉన్నది ఇప్పుడు. ఉమ్, ఆ, బాగా చదువుకున్నారు అక్కడ. అదొక డెవలప్మెంట్. ఒక జిల్లాలలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 50 ఎకరాలు. ఉమ్, 50 ఎకరాల ల్యాండ్ ఉంటే దాన్ని దళితులంతా అడిగారు, ఇది మాకు పట్టా చేయించమని. ఉమ్, పట్టా చేయించమని అడిగితే దాన్ని పట్టా చేయించేందంటే ఫార్మింగ్ సొసైటీ, ఉమ్, దాని మీద ఒకటి పెద్ద బావి తవ్వి ఆ తర్వాత అదంతా అది పారేటట్టు అదన్నీ దాంట్లో వచ్చిన పంట అంతా దళితులకు. అదొకటి చాలా గొప్ప కార్యక్రమం. అది సెకండ్ సార్ ఎమ్మెల్యే అయినప్పుడు ఏం గెలిచారు? ఏమేం చేసారు? సెకండ్ సార్ వెళ్ళాక రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు వెంగళరావు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఏం చేసిండు, ఒక బ్రిడ్జ్ ఉన్నది మానేరు ప్రాజెక్టు మీద బ్రిడ్జ్ కట్టాలి. అది ఎంతో కాలం నుంచి ఆ బ్రిడ్జ్ నిర్మాణం అవుతలేదు, ఎవరు పట్టించుకోలేదు. చాలా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది, అంత పెద్ద బ్రిడ్జ్ కట్టాలి అంటే అప్పుడు వెంగళరావును ఇన్వైట్ చేసి అక్కడ సభలో నేను మాట్లాడినాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచిళ్ళు, మళ్ళా అంటే 67లో ఎమ్మెల్యే గెలిచిళ్ళు, మళ్ళీ 1973లో 72లో మళ్ళీ గెలిచిళ్ళు. పార్టీలో మీకు ఎందుకని ఆహ్వానం అందలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు ఇన్వైట్ చేయలేకపోయారు? ఎందుకు వెళ్ళలేకపోయారు? మరి నాకు పార్టీలో వెళ్ళడానికి ఇష్టం అనిపించలేదు. ఎందుకు, ఏమైంది? ఏంటంటే నాకు ఇండిపెండెంట్గా ఉండడమే మంచిగా అనిపించింది. ఇండిపెండెంట్గా ఉండడం కన్నా పార్టీలోకి వెళ్తే మీకు ఎంతో కొంత ఫండ్స్ ఇంకెక్కువ వచ్చేటివేమో కదా. నేను వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉన్నాను. సన్నిహితంగా ఉన్నప్పటికీ మీరు పార్టీలోకి ఎందుకని వెళ్ళలేకపోయారు? లేదంటే నాకు అందులో కూర్చోవడం అప్పుడు ఎవరెవరు ఉండేది, వావిల్లాల గోపాలకృష్ణయ్య, తిన్నేటి విశ్వనాథం, బద్దం ఎల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, తర్వాత కౌతుల అచ్చన్న, వాళ్ళతో కూర్చుంటే నాకు గౌరవం అనిపించింది. వాళ్ళతో కూర్చుంటే దాంట్లో పోతే నన్ను ఎవరు అడుగుతారు? అది ఒక పెద్ద గొల్లమంద, నన్ను ఎవరు అడుగుతారు? అప్పుడు కూడా ఈ అపోజిషన్ వాళ్ళకే ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళు. ముఖ్యమంత్రి కానీ ఆ మంత్రులు కానీ ఎక్కువ గౌరవించేవారు అపోజిషన్ వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళందరితో కూర్చుంటే వాళ్ళందరూ అన్నారు, భూపతి గారు మీరు మాతోనే ఉండాలి. అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైము మీరు ఒక మంచి ప్రశ్న అడిగినారు. మొదటిసారి గెలిచినప్పుడు అందరూ ప్రమాణ స్వీకారం చేస్తారు, తర్వాత స్పీకర్ ఎన్నికైతుంది, అన్యాయంగా స్పీకర్ ప్రకటిస్తారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతమంది,
కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇంతమంది, సిపిఐ నుంచి ఇంతమంది, సిపిఎం నుంచి ఇంతమంది, స్వతంత్ర పార్టీ నుంచి ఇంతమంది, ఇవన్నీ ప్రకటిస్తాడన్నమాట. ప్రకటించి ఆఖరికి ఏం చేసిండంటే ఒకే ఒక దళిత అభ్యర్థి ఇండిపెండెంట్ గెలిచిండు, ఆయనే గొట్టె భూపతి అని ప్రకటించాడు స్పీకర్. అయితే గొట్టె భూపతి అని పెడితే లేచి నిలబడ్డా. సార్ నా పేరు పిలిచినారు, నన్ను ఏం మాట్లాడమంటారు? ఏం లేదయ్యా, నేను నిలబడమని చెప్పలే. అప్పుడు అందరూ చూసారు నన్ను, అందరికి పరిచయం అయిన అన్నమాట. నేను ఒకే ఒక అభ్యర్థి ఎస్సీ గెలిచిందని. అసెంబ్లీలో ఎస్సీ వాళ్ళే లేరా? ఆ పార్టీ నుంచి గెలిచిండ్రు, ఇండిపెండెంట్ వాళ్ళు గెలిచారు. రైట్. కాంగ్రెస్ నుంచే గెలుస్తారు అందరు ఎక్కువ, అంటే గెలిచారంట. కమ్యూనిస్ట్ నుంచి కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ ఈశ్వరిబాయి, రిపబ్లికన్ పార్టీ ఆమె ఎస్సీ కదా. ఇట్లా ఒకే ఒక ఇండిపెండెంట్ గెలిచినాడు ఎస్సీ అని చెప్పి ప్రకటించాడు. అది నాకు చాలా పైగా పేపర్లు బాగా హైలైట్ చేసింది. ఓకే, మీరు మరలా మీరు ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారా? 4 సార్లు. ఎందుకు ఓడిపోయారు మరి? 2 సార్లు గెలిచిళ్ళు, 2 సార్లు ఓడిపోయారు. అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ. అప్పుడు కూడా ఇండిపెండెంటేనా? అన్ని ఇండిపెండెంటే. ఎందుకు ఓడిపోయారు? ఇందిరాగాంధీ గాలి వచ్చింది, పట్టుకోలేని గాలి వచ్చింది 77లోనా? 77లో. తర్వాత ఎన్టీ రామారావు గాలి వచ్చింది. ఎన్టీ రామారావును గాలి వస్తే నేను ఒక 1800తోనే ఓడిపోయినాను నేను ఎన్టీ రామారావు గాలిలో. ఆ గాలిలో ఓడిపోయి అప్పుడు ఏం చేసిందంటే ఎన్టీ రామారావును, ఇందిరాగాంధీని బాగా విమర్శించిన ఉపన్యాసాలు. మీరా? అయితే ఏమయ్యా, మీకు భూపతి, మీకేమైనా ఆపద వస్తే గొట్టె భూపతి వస్తాడా మీ ఇంటికి, మీ దగ్గరికి? ఎన్టీ రామారావు వస్తాడా? ఆయనకి ఏమి చేస్తాడు ఆయన మీకు? ఆయన రంగులు పూసుకొని నటుడు, గొప్ప నటుడు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ మీకెక్కడ ఉపయోగపడతాడు ఆయన వస్తాడు మీ దగ్గరికి, నేను వస్తాను, మీరు ఆలోచించుకోండి అని ఇటువంటి ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత అప్పుడు క్యాండిడేట్ బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు పెద్దపల్లి ఒక ఆయన ఎంపీ చనిపోయింది. చనిపోతే బై ఎలక్షన్ వచ్చింది. అక్కడ క్యాండిడేట్ కావాలంటే ఎవ్వరు వచ్చినా ఆయన సహించలేదు. ఎవరు? ఎన్టీ రామారావు. ఆయనకి ఏం భయమైందంటే, ఎలక్షన్ 6 నెలలు అయింది, అప్పుడు ఎంపీ ఊడిపోతే ఇంకా కథం, ఎన్టీ రామారావు దేశమంతా ప్రచారం అవుతుంది అని క్యాండిడేట్ కొరకు చెప్పి తిరిగి ఆఖరికి ఏం చేసిందంటే ఇంటెలిజెన్స్ రాసి ఒక మంచి దళిత క్యాండిడేట్ని చూడాలి, ఆయన ఎట్లా ఉండాలంటే కాంగ్రెస్కు వ్యతిరేకై ఉండాలి, మంచి ఒక క్యారెక్టర్, మచ్చలేని మనిషిగా ఉండాలి. అటువంటి వాళ్ళను వెతికి తీసుకురమ్మని. అయితే వాళ్ళు అప్పుడు విజయరామారావు అని ఉండే ఐజీ ఇంటెలిజెన్సీ, ఆయన ఒక్కడే ఒకడు, మీరు అన్నది మొదటి నుంచి ఇండిపెండెంట్ కొట్లాడుతున్నాడు, కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడు, తర్వాత మంచి పేరున్నది కాబట్టి గెలుస్తున్నాడు ఆయన, ఈయనను మీరు పెట్టచ్చు అని చెప్పాడు. వేరే ఎవరు లేరని ఆయన నమ్మక అపోజిషన్ వాళ్ళని అందరిని అడిగాడు, అపోజిషన్ లీడర్లను అడిగాడు. అడిగితే మాతో 10 సంవత్సరాలు 2 టర్ములు ఉన్నాడు, చాలా మంచి అయిన కాంగ్రెస్ వాళ్ళు ఎంతో పిలిచినా వెళ్ళలేదు, ఈయన రైట్ పర్సన్ ఈయన అందరు చెప్పాడు. చెప్తే అప్పుడు
ఆయన చక్కగా ఎస్పీకి చెప్పాడు. ఉమ్, ఎస్పీకి చెప్తే అయితే నన్ను పిలిచి నేను ఎన్టీ రామారావు రమ్మన్నాడంటే అరే నన్ను ఎందుకు రమ్మంటాడు అంటే సరే పోయా ఏమయ్యా ఓ ముఖ్యమంత్రి పిలిచిండు అని నేను అపాయింట్మెంటే కోరలేదు, నన్ను ఎందుకు పిలుస్తాడు ఆయన. ఉమ్. వెళ్ళవయా వెళ్ళు, 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిండు. సాయంత్రం పొద్దున ఉదయమే ఆ, ఆయన 3 గంటలకు లేస్తాడు. అవునా? పొద్దున 5 గంటల నుంచి అపాయింట్మెంట్, 4 గంటలకు భోజనం చేస్తాడు. ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ భోజనం లేదు. ఇంకా అప్పుడు సినిమా అప్పటి నుంచి అలవాటు అయిందట ఆయనకు, టైం వేస్ట్ అవుతుందని. వాళ్ళు నిర్ణయించద్దు టైం, ఈయననే నిర్ణయిస్తాడు షూటింగ్ టైం అట్లా. అయితే నేను పోయినా. పోతే ఒక 6 ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు చెరో క్యాండిడేట్ పట్టుకొచ్చారు. అలా 2 వర్గాలు అయినాయి. పట్టుకొచ్చి వాళ్ళు చూపించారు, ఈయన క్యాండిడేట్ ఎవరంటే ఈయన చూపిస్తే ఏమయ్యా వీళ్ళకి అడ్రస్ ఉన్నదా, వీళ్ళ పేరు చెప్తే ఎవరన్నా వెళ్తారు, మిమ్మల్ని నమ్మి మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయితే మీరు ఈ క్యాండిడేట్లా మీరు తెచ్చేది. నేను ఒక క్యాండిడేట్ చూసినాను, గుట్టె భూపతి ఎక్స్ ఎమ్మెల్యే కింద కూర్చున్నాడు. ఆయనను ప్రవేశపెట్టండి, భూపతి గారిని ప్రవేశపెట్టండి అంటే అప్పుడు నేను వస్తే సారీ నా మొన్నటి ఎలక్షన్లో మిమ్మల్ని విమర్శించండు, దాంతో మా పక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఎఫెక్ట్ పడ్డది, అది పడ్డది. ఈయనకి ఎట్లా టికెట్ ఇస్తారు సార్, పార్టీలో లేదు. మీరు అంత పెద్ద పార్టీలో ఉండి అది చేసింది, ఈయన కరెక్ట్ పర్సన్, నేను సెలెక్ట్ చేసిన, మీరు అందరూ ఈయనకు సపోర్ట్ చేయాలి అని అప్పుడు టికెట్ ఫైనల్ చేశాడు. అట్లా ఎంపీగా మళ్ళీ రెండోసారి మూడోసారి ఇచ్చాము. మూడోసారి అందరూ ఓడిపోయారు. మూడోసారి 42 మంది ఇద్దరే గెలిచారు. అది ఆంధ్రాలో గెలిచారు, తెలంగాణలో 2 సార్లు ఎంపీగా ఏం డెవలప్మెంట్ చేసిళ్ళు? 2 ఎంపీగా పెద్ద ఒక ట్రైన్ వేయించాను నేను. ట్రైన్ సిరుపూర్ కాగజ్ నగర్ నుంచి లోకల్ ట్రైన్, సిరుపూర్ కాగజ్ నుంచి హైదరాబాద్ ట్రైన్ వేయించాను. ట్రైను వేయించి ఏంటంటే హైదరాబాద్ ఆఫీస్ పోయే వాళ్ళు ఉంటారు, మళ్ళీ వచ్చే వాళ్ళు ఉంటారు. అందువరకు ఇక్కడ పొద్దునే బయలుదేరాలి, మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు మళ్ళీ అక్కడి నుంచి రావాలి. అటువంటి ఏంటంటే అప్పుడు అపోజిషన్లో మేము ఉన్నాము. మా ఎన్టీ రామారావు ఏం చేశారంటే, మీరు ఏ మంత్రి దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఏ మంత్రి దగ్గరికి కానీ ఆఫీస్కి కానీ ఇంటికి కానీ మీరు ఏదైనా పార్లమెంట్లోనే మాట్లాడవచ్చు, ఇళ్ళల్లో పోయి పైరవి చేయద్దు, మాకు ఇది కావాలని. వాళ్ళు అక్కడ సిఐడిని పెట్టారు, మంత్రులు అంటే వీళ్ళు పార్టీలో జాయిన్ అవుతారని సిఐడిని పెట్టాడు. అట్లా ఆ విధంగా మేము ఇక్కడ ఆయన చెప్తుండే, ఏం కావాలి మీకు, 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇండ్లు, పెన్షన్లు ప్రజలకు ఇస్తున్నాం చాలు, ఇంకేమన్నా కోరితే సలహాలు ఇవ్వండి నాకు. సెంట్రల్ గవర్నమెంట్ పనులు సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటాయి. రైల్వే అవి ఏం చేస్తారు, రైల్వే ట్రైన్లు అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. వీటిని మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఏమైనా దుర్వినియోగం అవుతున్నాయా, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు కేసీఆర్ గారితో ఎప్పుడు మీ కలయిక ఎప్పుడు జరిగింది? కేసీఆర్ కలయిక అంటే కేసీఆర్ ఎందుకు ఏమో కరీంనగర్ జిల్లాలో నేను కావాలని కోరుకున్నారా? నేను కావాలని కోరుకొని నా దగ్గరికి ఎప్పుడు అది ఆయన పార్టీ పెట్టినప్పుడు 2021 అయితే మనసులో పంపించాను.
కేసీఆర్ రమ్మంటున్నాడు అని చెప్పి. ఎందుకయ్యా అంటే పార్టీ పెట్టిండు అంటే నవ్విన. కేసీఆర్ పార్టీ పెట్టిండు, నేను కేసీఆర్ నాయకత్వంలో నేను పనిచేయాలి అని చెప్తే, అయ్యో మిమ్మల్ని రమ్మన్నారు సార్ అని. అదే ఆయన రమ్మంటే నేను పోవాలని ఏమనుకున్నారు? నేను ఒక సీనియర్ నాయకుని, కేసీఆర్ రమ్మంటే నేను ఉరికి రావాలి ఆయన దగ్గరికి. ఏదైనా లేదు పోమని చెప్పిన. మళ్ళీ ఒకళ్ళు పంపించండు. ఓ ఎం నారాయణ రెడ్డి అని మా కొలీగ్ అన్నమాట, నాతో ఎంపీ ఉండే, ఎమ్మెల్యే ఉండే నిజామాబాద్. ఆయన ఫోన్ చేసిండు, అరే ఆయన ఎంత ఉర్దూలో భూపతి సాబ్ అయ్యే, ఇది మనం లేకపోతే తెలంగాణ రాదు, వీడిని కూడా నమ్ముతాడు, మనం అందరం ప్రజలకు కనబడాలి, ప్రజలకు కనబడితే. ఎవరన్నారన్నమాట? ఎం నారాయణ రెడ్డి మీతో అన్నారా? నాతో అన్నాడు. మనం మనలను నమ్ముతారు ప్రజలు, వాడిని ఎవరు నమ్ముతారు? కేసీఆర్ నమ్మరు. ఆ నంబరు మీరు రావాలి, నేను కూడా జైన్ అయినా, నువ్వు రావాలి అని చెప్పాడు. ఏం రెడ్డి సాబు ఏంది ఇది? అది నేను నువ్వైతే రాబోయా, నువ్వు రా. నేను అరే మనం ఎన్నేళ్ళ నుంచి స్నేహితులము, అరే ఉంటే ఒక దిక్కే ఉందాం, ముందుదాం, వెళ్దాం రా. మనకు తెలంగాణ కావాలి, మనకు పదవులద్దు, తెలంగాణ కావాలి మనకు. ఆ నినాదంతో మనం పోదాం రమ్మని చెప్పితే, నేను రాను రెడ్డి సాబు, మీరేమన్నా అనుకోండి, నేను రానని చెప్పి. నా పొలిటికల్ క్యారియర్ దెబ్బతింటుంది నాది, నేను రానని చెప్పి. ఇంకో 2 టర్ములు నేను కొట్టాడేది ఉన్నది, నేను రానని చెప్పిన. అయితే ఆయన సరే నారా. అయితే ఈ సింగాపూర్ రాజేశ్వరరావు ఉన్నాడు కదా, పివి నరసింహారావు బంధువు. సింగాపూర్ రాజేశ్వరరావు చాలా పెద్ద ధనవంతుడు అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాక బాగా సంపాదించాడు, 100 కోట్లు సంపాదించాడు. ఆయన తమ్ముడు కెప్టెన్ లక్ష్మీ నరసింహారావు ఎవరికైనా విన్నరా, ఆయనను కూడా చేర్పించింది ఆయన పార్టీలో. చేర్పించి ఆయన ఫోన్ చేశాడు, భూపతి నువ్వు రావయ్యా, మా తమ్ముడిని క్యాప్టెన్ చదువుంటా అంటూ చేర్పించినాను, కొంచెం తోడుగా ఉండాలి. ఏమి రాజేశ్వరరావు గారు, మీరు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జడ్జిలను చేసినారు, గవర్నర్లను చేసినారు, ముఖ్యమంత్రులను చేసినారు, మంత్రులను చేసినారు, టికెట్లు ఇప్పించినారు దేశం అంతటా. అటుంటాడు వీడు కూడా పార్టీ పెడితే ఇది లేలే, అది కాదు, దీన్ని వెనుక పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరు? పివి నరసింహారావు ఉన్నాడు. నేను ఎవరయ్యా పెద్ద మనిషి అంటే, పివి నరసింహారావు ఉన్నాడు, కావాలంటే నేను ఒక 10 నిమిషాలలో నీతో మాట్లాడిస్తా. అయ్యే ఎందుకయ్యా మీరు చెప్తున్నారు అనేది అంటేనే పెట్టేసి నాకు ఫోన్ రాని వచ్చింది. భూపతి బాగున్నావా? సార్ మీ ఆశీర్వాదం వల్ల బాగున్నా. ప్రైమ్ మినిస్టర్ దిగిపోయింది అప్పుడు. బాగున్నా, ఏమి లేదు, రాజేశ్వరరావు మాట్లాడిండు కదా, అది ఏం లేదు, నేను చెప్తాను, నువ్వు ఆయన రావాలని, నువ్వు కావాలని కోరుతున్నాడు కేసీఆర్, పో నేను చెప్తున్నా విను, తర్వాత మనం మాట్లాడదాం. పోయింది వాడిపోయిన తర్వాత అందరూ ఆ జలదృశ్యంలో మీటింగు, ఫస్ట్ మీటింగు. నేను తర్వాత వస్తాను, ఇప్పుడు వస్తేనే నీకు గుర్తింపు ఉంటుంది, లేకపోతే లేదు అంటే నేను సరే అని పోయినాక ఇక వేదిక మీదకి ఫస్ట్ నన్నే పిలిచాను. వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయింది. తర్వాత నేను వచ్చేసిన తర్వాత మీటింగ్ చేసిండట. ఇక మొదటి మీటింగ్ కరీంనగర్లో పెట్టాలంటే అప్పుడు పాపారావు లేడు, తర్వాత వచ్చాడు. అంటే అప్పుడు ఇక అది చెప్పి ఇక పెట్టాలి అని చెప్తే ఇక నేను జన సమీకరణ అంతా నేను చేసిన. అక్కడనే డిసైడ్ అయింది, నేనే డిసైడ్ చేయాలని. ఓకే, అన్నీ డిసైడ్ చేసి. అంటే కేసీఆర్ గారితోనే ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ ఎంపీ విషయంలో వస్తే మీరే ఫస్టా?
నేనే ఫస్ట్. అంటే ఒకడు మాధుడు ఉన్నాడు, విజయరామరావు. గుండె విజయరామారావు. ఆ, యా గుండె విజయరామారావు. మాధుడు ఉన్నాడు. డాక్టర్ గుండె విజయరామారావు గారు. ఆ, మీకన్నా ముందే వారు ఉన్నారా? నాకంటే ముందు ఆయనతో టచ్లో ఉన్నాడట. మామయ్య మామయ్య రా మామయ్య, ఇది మంచిగా ఉన్నది మామయ్య అని చెప్పాను. నేను ఏడ పని లేదురా నీకు, నువ్వు పోయినావు కదా పో, చాలు నువ్వు, నీకు నాకు కలవది అని చెప్తే మామయ్య లే మామయ్య రా అని అంటే, ఇక తర్వాత నేను ఇక రాజేశ్వరరావు చెప్పినాక పోయినా. ఆడున్నాడు ఎదురుగా వచ్చి, మామయ్య నమస్కారం అని హేళన చేస్తుంది. నమస్కారం మామయ్య నమస్కారం. మమ్మల్ని ఎందుకు అంటారు, మమ్మల్ని నమ్ముతారా మీరు, పెద్ద పెద్దలు నమ్ముతారు మీరు నన్ను బనాయించు. తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలలో పాపారావు గారు ఫస్ట్ అనుకుంటా. పాపారావు వచ్చిండు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో. కేసీఆర్తో ఫస్ట్ వచ్చింది పాపారావు. వచ్చింది పాపారావు సిట్టింగ్ ఎమ్మెల్యేలో. సిట్టింగ్ ఎమ్మెల్యేలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అట్లా. యా. సో కేసీఆర్ గారు మిమ్మల్ని వాడుకున్నారా? వాడుకున్నాడు. జిల్లా పరిషత్తు ఎక్కడ గెలవలేదు, నేను గెలిపించిన. ఇక్కడ జిల్లా పరిషత్తు ఆయన మెదక్ జిల్లా తన జిల్లాలో గెలవలేదు. ఇక్కడ తెలంగాణలో ఒక నిజామాబాదు సంతోష్ రెడ్డి ఆయన బాగా పలుకుబడి గలవాడు, ఆయన గెలిచిండు. ఇవి రెండు, ఇది కేవలం నా కృషి వల్లనే జిల్లా పరిషత్ గెలిచింది. తెలిసిందా? మిగతా నీకు తెలంగాణలో ఎక్కడ జిల్లా పరిషత్, కరీంనగర్ జిల్లా ఒకటే గెలిచిందా? ఒకటే గెలిచింది, ఒకటి నిజామాబాద్ సంతోష్ రెడ్డి. ఆయన కృషి వల్ల ఆయన కూడా. మీరు ఇక్కడ కేసీఆర్తో కలవడం వల్ల ఇది గెలిచింది. గెలిచింది. ఆయన సంతోష్ రెడ్డి కూడా కలిసిండు దాంట్లో, టీఆర్ఎస్లో కలిసి. నిజామాబాద్లో చాలామంది కలిసిండు. కేసీఆర్ గారు మీకేం హామీ ఇచ్చారు మరి? నాకు హామీ ఏంటంటే, నన్ను పిలిచిండు అంటే నాకు టికెట్, నాకు ఆయన హామీ ఇచ్చేది, నేను పని చేస్తున్నా. జిల్లా పరిషత్తు టికెట్ ఇచ్చిలా మరి? జిల్లా పరిషత్తు టికెట్లు అన్నీ, జడ్పీటీసీ టికెట్లన్నీ నాకే ఇచ్చిండు. నువ్వే సెలెక్ట్ చేయమని చెప్పి. ఆఖరు నాకు టికెట్ ఇక నన్ను అవమానం చేసిండే అంటే. ఎప్పుడు టికెట్ ఇవ్వలేదు మీకు? 2004 ఫస్ట్ టైం 4లోనా 1999లోనా? మొదటి ఎలక్షనే. మొదటి ఎలక్షన్లే కాంగ్రెస్తో అలయన్స్ అయింది కదా మొదలు. అప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు. 2004 అనుకుంటా. ఆ పూర్వ ఎప్పుడో అంటే ఇది పార్టీ పెట్టినాక మొదటి ఎలక్షన్. మీకు టికెట్ ఇవ్వలేదు? నాకు టికెట్ ఇవ్వలేదు. ఆయన ఏమనుకున్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాన్నాడు కదా. అప్పుడే అన్నారా? నేను డిసైడ్ చేసిన ఏమన్నాడంటే, మా ఎజెండా నక్సలైట్ ఎజెండా. నా కొడుకు బిడ్డ అమెరికాలో సెటిల్ అయినారు. ఆ కొడుకు బిడ్డ కానీ నా బంధువులు కానీ ఎవ్వరు కూడా రాజకీయాల్లోకి రారు. తర్వాత సోనియా గాంధీ ఒక్క మాట చెప్తే చాలు, నీకు తెలంగాణ ఇస్తున్నా అని చెప్తే చాలు, నా పార్టీ రద్దు చేస్తా, నేను దాంట్లో మర్జ్ చేస్తా పార్టీని. తర్వాత ఏమన్నట్టు, మియా బీబీ మాకు చూడు నూకలు చాలు, మాకు అంతకంటే మాకు పదవులు ఏ ఒక్కర్లేదు మాకు. నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నేను కుక్క కావాలంటా, అట్లా చేసేది ఉంటే నేను మెడ నరుక్కుంటా, నేను తప్పు చేస్తే ఒక్కటి అబద్ధం పడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి. ఆడ ఎన్ని చెప్పిండో అన్నీ భిన్నంగా అమలు చేసి, భిన్నంగా. కొడుకు బిడ్డ వచ్చింది, అతను మంత్రులు అయింది, అది ఎంపీ అయింది, వాళ్ళే పరిపాలించింది అంతా. 2004లో మీకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎట్లా చూడాలంటే, నేను కనుక గెలిస్తే కొంత ఇటువంటి వాళ్ళని అందరినీ కట్ చేసాను. అటు పాపారావుని కట్ చేసాను. దేశం వల్లే ఉండే కదా కమ్యూనిస్ట్ అయినా, పాపం పార్టీని ఇచ్చిపెట్టి వచ్చిండు ఆయనకి ఇవ్వదు. ఇటువంటి సీనియర్లకు ఎవరికి ఇచ్చిండంటే,
ఈ ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళకి టికెట్లు ఇచ్చిండు. నా దగ్గర ఎవరు ఇచ్చిండ్రు? వాడు పార్టీకి సంబంధం లేదు, గోదావరి కన్నా నుంచి ఒకరిని తీసుకొచ్చి అమ్ముకున్నాడు. ఎవడు పైసలు ఇస్తే వాడికి టికెట్ ఇచ్చిండు, వానికి ఇచ్చిండు నా ప్లేస్లో గోదావరి కన్నా నుంచి. అలా నేను బాగా పాపారావు గారు ఒక మాట అన్నారు, టికెట్ ఇచ్చి మళ్ళీ కావాలని వాళ్ళే ఓడించిల్లు అని, టిఆర్ఎస్ ఓడించింది అని అన్నారు ఒక మాట. అది నమ్మొచ్చా? మీ పేరు వెంకట్. వెంకట్ ఇవన్నీ ఒక నాయకుడు ఓడించాలని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఆ నాయకుడు ఎవరు? మీ నాయకుడే కదా కేసీఆర్. ఆ. కేసీఆర్ ప్రయత్నం చేసిండు. నాకు టికెట్ రాలేదు, నేను నేను ఉన్నా, నేను అక్కడ ఏం జరుగుతుంది టిఆర్ఎస్ టికెట్ ఇచ్చి టిఆర్ఎస్ ఓడించింది అనేది కావచ్చు. నేను విన్నాను అన్నమాట. నిజం నమ్మొచ్చా అంటున్నా నేను. నమ్మొచ్చు అంటే పాపారావు పెద్ద మనిషి, బహుశా జరగచ్చు, ఏదన్నా జరగచ్చు. చాలా మంచివాడు పాపారావు, పెద్ద పెద్ద మనిషి, మంచి మనసు గలవాడు. అది అట్లా జరిగింది. సో ఇప్పుడు కేసీఆర్ గారితో మీరు ఎప్పటి వరకు మీ ట్రావెల్ సాగింది? మరి టికెట్ ఇవ్వలే, ఎక్కడి నుంచి ఎండ్ అయ్యా కట్టా ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయినాక ఏం చేసిండంటే ఆయన కేసీఆర్ ఇక్కడ ఎంపీ ఉండే కదా, రాజీనామా చేసాడు. రాజీనామా చేసి కరీంనగర్ ఎంపీ ఉండే, రాజీనామా చేసి ఏం చేసిండు, మళ్ళా రాజీనామా చేసినాక మళ్ళా ఎలక్షన్ వస్తుంది కదా, దాని కొరకు అప్పుడు ఆ గాలి బాగుండే, ప్రజలు ఎంత చెప్పినా నమ్మలేదు. తెలంగాణ అనే గాలి బాగుండే. వాడు బాగా చెప్పిండు కదా, ఆంధ్రోళ్ళు ఇది ఎత్తుకపోయింది, అది ఎత్తుకపోయిండు, వాళ్ళని వెళ్ళకూడదాం, తన్ని వెళ్ళకూడదాం, అది వెళ్ళకూడదు, అంత నాశనం చేసిండ్రు, అది చేసిండు, ఇది చేశారని చెప్పి. అయితే అప్పుడు ఏం చేసిండంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి నన్ను పిలిచాడు. నన్ను పిలిచి కేసీఆర్ గారు కూడా ఉన్నారు కదా, కేసీఆర్ అంటూ నేను దిగుతా, పిలిచి నువ్వు పార్టీలోకి రావాలి, పార్టీకి రావాలి, కేసీఆర్ ఓడగొట్టాలి. అది 2004 తర్వాత టికెట్ ఇవ్వలేదని మీరు బయటకు వచ్చలేదా? బయటకు వచ్చినాక జీవన్ రెడ్డి గెలిపించాలి అని చెప్పి ఆయన రాజశేఖర రెడ్డి పిలిచిన్నాను. పోయినా నేను కీలక పాత్ర పోషించిన, నేను మొత్తం గెలిచారు. మరి అప్పుడు జీవన్ రెడ్డి గారు రెండు సార్లు రాజీనామా చేశాడు. కేసీఆర్ 2 సార్లు చేశాడు, ఒక్కటే టర్మ్లో 2 సార్లు చేశాడు. 2 సార్లు కేసీఆర్ గెలిచిండా? కేసీఆర్ గెలిచిండు. ఆఖరిలో 5,000తోనే గెలిచిండు రెండోసారి. అట్లా ఇదిగో చంద్రబాబు నాయుడు చరిత్ర. నేను పాలిట్ బ్యూరో మెంబర్ను తెలుగుదేశంలో. ఈ చంద్రబాబు ఇంకా పార్టీలో చేరలేదు. అరే ఇప్పుడు ఆయన చంద్రబాబా? నేను అబ్జర్వ్ చేయలేకపోతున్నా, అది వైట్ గడ్డం అదేం లేదు కదా. పాలిట్ బ్యూరో మెంబర్, అప్పుడు ఇసుకులేవాడు. పాలిట్ బ్యూరో మెంబర్ నేను. మీరు చంద్రబాబు కన్నా పెద్ద కదా ఏజ్లా? పెద్దది, అందుకనే అది నేను గ్రహించలేకపోతాను. ఓకే. అయితే ఆయనను పార్టీలో చేర్చుకోవడానికని ఈ జెండాలో పెట్టిండు. ఈయన బయట కూర్చున్నాడు. బయట కూర్చుంటే ఇక నేను ప్రపోజ్ చేసిన, చేర్చుకుందామంటే ఇక ఎన్టీ రామారావు అడ్డుడేనా, వినానవసరం అయిపోయింది. బయటకు వచ్చినాక కూర్చుండి ఉన్నాడు. బాబు కంగ్రాచులేషన్ అని అప్పుడు ఫోటో తీసుకున్నాం. అట్లా పార్టీలో చేర్పించింది నేను, చంద్రబాబు గారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారిని అంటే కమిటీ, నేనంటే పాలిట్ బ్యూరో కమిటీ. అప్పుడు కాంగ్రెస్లో పోటీ చేసిండు కదా అప్పుడు చంద్రబాబు. ఎన్టీ రామారావును ఓడిస్తా అన్నాడు. అప్పుడు కాంగ్రెస్లో ఉండే కదా మంత్రి, అప్పుడు కాంగ్రెస్లో మంత్రి ఉండే చంద్రబాబు. ఈయన రాజశేఖర్ రెడ్డి, ఇద్దరు ఒకటే తీరు డ్రెస్, ఒక్క తీరే ఉందరు. కౌల పిల్లలు తిరుగుతారు ఇద్దరు మంత్రులు, ఇద్దరు రాయలసీమ వాళ్ళే. సో ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి ఇవన్నీ. అవును, రాజకీయంగా
ఆ. మీకు నష్టం అంటూ ఎక్కడ జరిగింది? నాకు రాజకీయంగా నష్టం ఏంటంటే ఉమ్, ఆ, నాకు ఎక్కడ నష్టం జరగలేదు. నాకు జరిగింది నా రాజకీయంగా నన్ను పతనం చేసింది కేసీఆర్. అక్కడి నుంచి నేను రాజకీయాల జోలుకోవాలి, బంద్. రాజకీయాలు పోటీ గిట్టి ఏం చేయలేదు. ఉమ్. మోసం చేసాం, పెద్ద మోసం టికెట్ చేసాం. ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం. ఇవ్వకపోవడం మళ్ళీ నేను ఉమ్, ఇండిపెండెంట్, నేను జయశంకర్ తెలుసా మీకు? ప్రొఫెసర్ జయశంకర్. జయశంకర్కు నేను ఫోన్ చేసిన. ఉమ్, ఫోన్ చేసి, సార్ నేను నామినేషన్ వేస్తున్నా, ఉమ్, మీరు రావాలి, ఉమ్, ఒక మీటింగ్ అడ్రస్ చేయాలి, మీరు ఉండాలి సార్. ఉమ్, నేను ఇండిపెండెంట్ నామినేషన్ ఇస్తున్నా, దయచేసి రావాలి, నేను కారు పంపిస్తున్నా అని చెప్పిన. ఉమ్, అంటే ఆయన ఏమన్నాడు, సార్ మీరు చాలా పెద్దవాళ్ళు, చాలా పెద్ద మనుషులు, మీరు ఉమ్, చాలా నీతి నిజాయితీగా ఉన్న పేరున్నది గొప్పగా, ఉమ్, మీరు ఈ పని చేయొద్దు, ఈ ప్రభావం మనకు తెలంగాణ కావాలి, తెలంగాణ కావాలి అంతే. మనం పెద్ద మనుషులం, ఎల్డర్స్, మనకు తెలంగాణకు పోరాడదాం కానీ పదవద్దు, మీరు ఆ పని చేయకుండా దయచేసి మనం ఉందాం, తర్వాత చూద్దాం, మీరు పోటీ చేయకుండా అని అన్నట్టు. నేను అప్పటి నుంచి మీ ప్లేస్లో ఎవరికి ఇచ్చారు కేసీఆర్ గారు? ఇప్పటికి గోదావరికి అని వాడేమో అనుకో ఇచ్చాడు వాడు. వాని దగ్గర 35 లక్షలు తీసుకున్నాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు, గోదావరికి అని వానికి ఇచ్చిండు. అక్కడ 30 లక్షలు తీసుకున్నారని మీరు ఎట్లా చెప్పగలరు? చెక్ ఇచ్చిండు. ఆ కథ ఏమైందంటే ఉమ్, వాడు లంగా ఉమ్, 35 లక్షల చెక్ ఇచ్చిండు. ఉమ్, చెక్ ఇస్తే చిన్న చెక్కులన్నీ పెట్టుకున్నారు. పెట్టుకొని పోతే అది బౌన్స్ అయింది, అలా పైసలు. వీడు గెలిచాడు. గెలిచి వాడు జైలుకు పోయిండు. ఎవరు? ఏదో వాడు గెలిచినోడు, ఆ, గెలిచినోడు అది గల్ఫ్ దేశాలకు పంపించేటోళ్ళను వాడు నా భార్యనే అని తీసుకుపోయి మద్రాసులో అది పాస్పోర్ట్ ఇప్పించి దాంట్లో జైలుకు పోయిండు వాడు. ఆ గెలిచిన ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే ఉన్నప్పుడే. ఆయన పేరేముండే ఓకే. నాకు గుర్తుకొత్తలేదు. సో అప్పుడు కేసీఆర్ గారు 30 లక్షలు తీసుకొని మీకు టికెట్ ఇవ్వలేదు? నేను ఇవ్వలేదు. నేను ఎక్కడ, నేను పైసలు ఇచ్చే 30 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చి మీకు ఇవ్వలేదు? అట్లా కాదు. ఉమ్, ఇంకా చాలామంది పైసలు ఇచ్చినోడికే టికెట్ ఇచ్చారు. ఉద్యమంలో సంబంధం లేనోళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఉద్యమంలో సంబంధం లేనోళ్ళకు, ఉద్యమకారులు కానోళ్ళకు టికెట్లు ఇచ్చారు. ఈ కడియం శ్రీహరి వీళ్ళు బాగా తిట్టిండ్రు కేసీఆర్ను. ఆ దయాకర్ రావు, ఆయన ఎవరు, శ్రీనివాస్ యాదవ్, వీళ్ళు అప్పుడు తెలుగుదేశం నుండి బాగా తిట్టిండ్రు. సిరిసిల్ల సభలో చెప్పిన నేను, అది నా కాన్స్టిట్యున్సీ, నేను ఏర్పాటు చేసిన. కేసీఆర్ను అందరూ పొగుడుతున్నారు, తెలంగాణ తెస్తారని, మేము బాగుపడతాం, మా జీవితాలు బాగుపడతాయని ఎంతో ఆశతో ఉన్నారు అని ఒక 2-3 ఏళ్లలో లెక్క పెట్టే వాళ్ళు కేసీఆర్ను విమర్శిస్తున్నారు. వాళ్ళను మీరు చెప్పండి, వాళ్ళను తెలంగాణ నుంచి వెలివేస్తున్నాం అని చెప్పండి అని కేసీఆర్ చెప్పాను నేను. అంటే పబ్లిక్ అంతా సపోర్ట్ కొట్టిండు. సపోర్ట్ కొడితే ఇక అవసరం లేదు, వాళ్ళే వెలివేసిండ్రు అని చెప్పింది నేను. వాళ్ళకి టికెట్ ఇచ్చారు, ఆ 3 టికెట్లు ఇచ్చారు. అవును, అన్నీ అంతే. సో రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి సంపాదించుకుంటారని ఒక ఉంది కదా. సో మీరు ఎంత సంపాదించుకున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే నాకు పెన్షనే లేకపోతే నేను రోడ్డు మీద పడ్డట్టుగా. ఆ పెన్షన్తో బతుకుతున్నాను ఇప్పుడా? ఇప్పుడు అది ఏం లేదు. చిన్నగా పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షను 2 పెన్షన్లు వస్తాయి. ఎమ్మెల్యే పెన్షన్, ఎంపీ పెన్షన్. 1 లక్ష దాకా వస్తాయి, 2 కలిపి. ఓ 10,000 ట్యాక్స్ పోతాయి. నాకు ఏమి పాస్తులు ఏమీ లేవు. ఇది ఒక్క ఇల్లు ఉన్నది అంతే.
ఇది మీ మేడం గారు ఏం చేసేవారు? ఉద్యోగమా? మేడం హౌస్ అయిపోయి ఉమ్. ఇప్పుడు ఉన్నారా? మా కొడుకు డైరెక్టర్ జనరల్ పోలీస్, ఆ? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రిటైర్ అయ్యింది మొన్ననే. ఉహు. ఏప్రిల్ 30 తారీఖున సుధీర్ బాబు అని ఉమ్. రిటైర్ అయ్యాడు. డీజీ ఉమ్. ఇంకో కొంతకాలం ఉంటే డీజీపీ అవుతుండే. ఉమ్. ఒక కొడుకు ఇక్కడ అడ్వకేట్. అడ్వకేట్. ఉమ్. ఇద్దరు కొడుకులేనా? ఇద్దరు కొడుకులే. ఉమ్. సో పాలిటిక్స్ పరంగా మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ ఏంటిది? 67 నుంచి చూసుకుంటూ వస్తున్నారు కదా, మీరు నేర్చుకున్న అదేంటిది? రాజకీయంగా ఉమ్. నా వరకు నేను మా కాలంలో అందరూ ఉమ్. మా కాలంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ ధర్మాన్ని ఉమ్. ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజలకు చేయవలసిన న్యాయం చాలా చక్కగా చేసినారు. ఉమ్. అందులో ఏం సందేహం లేదు. నేను అపోజిషన్లో ఉండి వాళ్ళ ఉపన్యాసాలు బాగా వినేవాడిని. చాలా రాష్ట్రంలో చాలా పేరొందిన అపోజిషన్ నాయకులు వాళ్ళ పక్కన కూర్చొని విని వాళ్ళతో నేర్చుకున్న అసలు సబ్జెక్ట్ ఏంది, రాజకీయ నాయకుడు అంటే ఏంది, రాజకీయ నాయకుడు ఈ అసెంబ్లీ హౌస్ లోపల ఏం చేయాలి, బయట ఏం చేయాలి అనేది నేను బాగా నేర్చుకున్నా. నాకు ఆ పరిజ్ఞానమే నాలో జీర్ణించిపోయింది. ఉమ్. వస్తూ ఉంటే ఎన్టీ రామారావు వరకు ఉమ్. చాలా న్యాయంగా గడిచింది. ఎన్టీ రామారావు కూడా చాలా, ఆయనకు పరిపాలన రాదు వాస్తవంగా. ఆయన 3 అడ్వైజర్లను తెచ్చుకున్నాడు, చాలా పెద్ద మేధావులు ఎన్టీ రామారావు. మద్రాసు నుంచి. ఉమ్. వాళ్ళు ఎప్పుడు ఏది చేయాలి, ఎట్లా చేయాలి. ఆఖరుకు ఎన్టీ రామారావు ఒక గ్రాఫ్ పడిపోయింది. ఉమ్. ఆఖరి ఎన్నికల్లో. అప్పుడు ఏం చేయాలి అంటే మద్యపానం నిషేధం చేయమని. లక్ష్మీ పార్వతిని చేసుకున్నాక చెడ్డ పేరు వచ్చింది అది ఇది అని చెప్పారు. కానీ మద్యపానం నిషేధించమన్నారు. దాంతో తంపింగ్ మెజార్టీ వచ్చిందంటే అటువంటి అడ్వైజర్లను పెట్టుకొని ఆయన పనిచేసాడు. కానీ నేను రాజకీయంగా చాలా నేర్చుకున్నా, చాలా అదృష్టవంతుని. ఎంత పార్లమెంట్లో ఎంత పెద్దవాళ్ళతో నేను కూర్చున్నా. జగజీవన్ రామ్ అపోజిషన్లో ఆయన పక్కన కూర్చున్నా. చరణ్ సింగ్, మధు దండవతి, వాజ్పేయి వీళ్ళతో కూర్చున్నాను. చాలా గొప్ప గొప్ప నాయకులు, జార్జ్ ఫెర్నాండెస్, మధులిమాయ్, ఇంత గొప్ప వాళ్ళతో నేను, అది నాది గొప్ప అదృష్టం. వాళ్ళతో కూర్చోవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు నన్ను పేరు పిలవడం, అది నాకు గొప్ప అదృష్టం. రాను రాజకీయ నైతిక విలువలు పోయినాయి. ఎప్పటి నుంచి అంటే ఎప్పుడైతే ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిసి చంద్రబాబు నాయుడు గద్దెక్కిండు, అప్పటి నుండి రాజకీయాలు, అసలు రాజకీయాలే కాదు, అప్పటి వరకు ఉన్న రాజకీయాలు ఇదంతా మోసము, దగ, మనిషిని మోసం చేసుకోవడం. సరే, ఇప్పుడు సరే వెన్నుపోటు పొడవడం అని ఇప్పటికి అంటా ఉన్నారు, అది నిజమేనా? చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అనేది వైసీపీ వర్గం ఇప్పటికీ చాలా గట్టిగా అంటా ఉంది. దీన్ని నమ్మొచ్చా? మీరేం నమ్మదు. ఒకటి చూడండి, ఆయన లక్ష్మీ పార్వతిని చేసుకున్న తర్వాత మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన తర్వాత ఈయన వైస్రాయ్ హోటల్ తీసుకున్నాడు. ఆ? వైస్రాయ్ హోటల్ ఉమ్, బాబుల్ రెడ్డి కట్టించిన పెద్ద హోటల్ వైస్రాయ్ హోటల్ ఉమ్, తీసుకొని అందరినీ ఎమ్మెల్యేలను అందరినీ దాంట్లోకి చేరవేసింది. ఎందుకు అట్లా? ఆయన దించాలని ఆఖరు ఉహుం, ఎన్టీ రామారావుకు విశ్వాసం తన ఎమ్మెల్యేల మీద. ఉమ్, ఆ చైతన్య రథం ఎక్కి వచ్చిండు. ప్రచారంలో పోతాం కదా, ఉమ్, ఉమ్, చైతన్య రథం ఎక్కి వచ్చిండు. తమ్ముళ్ళు రండి, నా ఎంబడి రండి అని చెప్తే చెప్పులేసారు. నీకు ఇంతకంటే నీకు ఏం చెప్పాలి నా ఉదాహరణ? ఎందుకు చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారికి ఎందుకు యాంటీ అయ్యారు? మరి అప్పుడు ఏం జరిగింది వీళ్ళ మధ్యలో? ఏంటంటే అప్పటికే పెళ్ళి అయిందా చంద్రబాబు గారికి? ఆయన తర్వాత పెళ్ళి అయిందా చంద్రబాబు గారికి? అయింది. ఎప్పుడు చంద్రబాబు గారు పెళ్ళి అయింది? ఎప్పుడు అయింది? పెళ్ళి అయినాకనే ఇదిగో పెళ్ళి కాంగ్రెస్లో ఉన్నప్పుడే పెళ్లి చేసాం. రైట్, చెప్పండి. అయితే ఆయనకు చంద్రబాబు ఎందుకు చేసిండంటే, ఉమ్, ఒకటి ఆయన తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలి ఉమ్, అని అనుకున్నాడు. ఉమ్, సరే ఉండని, మా మామగారు ఉండని అనుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి వచ్చింది. ఉమ్, అందరినీ పరిచయం చేసుడు, అందరినీ ఆమెను కలుమనుడు, ఆమె టికెట్లు ఇప్పించుడు, అందరూ పోయి లైన్ కట్టుడు. అబ్బా నేను కాను, మీద అవుతుంది ముఖ్యమంత్రి ఉమ్, అని చెప్పి అప్పుడు కుట్రవాళ్ళు. అది వెన్నుపోటు అంటే వెన్నుపోటు అంటే అదా? అది అంతే. ఇక దాన్ని ఎట్లా వాడుకునే వాళ్ళు అట్లా వాడుకుంటారు. ఆయన స్వార్థం. ఉమ్, ఆయనకు ఉండే ఈయన తర్వాత ఉమ్, నేనే ముఖ్యమంత్రి. ఆయన అప్పుడు ఏంది, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. చంద్రబాబు గారు చంద్రబాబు అట్లెట్లా? ఆయన చెప్పిందే చేసింది అన్ని. అవునా? అంతా ఎవరికి టికెట్ ఇవ్వాలి, అంత ఎవరి పేరు, అంత ఆర్గనైజేషన్ అంతా, ఎవరిని మంత్రి చేయాలి, ఉమ్, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని చీఫ్ సెక్రటరీ చేయాలని, ఎవరిని డీజీపీ చేయాలి, అందరినీ చేతిలో తీసుకున్నాడు. ప్రభుత్వాన్ని మొత్తం ప్రభుత్వాన్ని చేతిలోకి తీసుకొని పెట్టుకున్న తర్వాత ఇక ఆయనకు సాటిస్ఫాక్షన్ అయింది. ఇక అందరినీ జమ చేసాం. ఉమ్, వచ్చినాక చెప్పులు అది చాలా ఇక వెన్నుపోటుకు ఇంతకంటే గొప్పగా ఉంటుంది. చంద్రబాబు గారు గొప్ప లీడర్ కాదు అయితే? మంచుడే. ఉమ్, ఆయన గొప్ప లీడర్ అని 2 కారణాలు చెప్పినా కదా. తనకు ముఖ్యమంత్రి కావాలని ఉండే, రెండవది నేను గాను ఆమె అవుతుంది అనే అనుమానం. లక్ష్మీ పార్వతి గారు అయితే? లక్ష్మీ పార్వతి గారు. చంద్రబాబు చాలా మంచివాడే, చాలా మంచివాడు, అంత సందేహం లేదు. ఎన్టీ రామారావు గారి మరణం సహజ మరణమేనా? కాదు. కాదా? కాదు. ఎట్లా? అబ్దిరికాడు చెప్పండి. సహజ మరణం కాదు. అంటే దీనికి కొంచెం కూడా ఏం రివీల్ చేయలేరా? తప్పు. రైట్. సో మీకు గ్రేట్ లీడర్, మన ఇండియాలోనే గ్రేట్ లీడర్ అని అంటూ ఎవరైనా ఉన్నారా మీకు నచ్చిన గ్రేట్ లీడర్? ఇండియాలోనే చనిపోయిన వాళ్ళ, బతికిన వాళ్ళ? చనిపోయిన వాళ్ళే చెప్పండి. బతికిన వాళ్ళు అయినా సరే, చనిపోయిన వాళ్ళు అయినా సరే. ఆయన గుల్జారీలాల్ నందా. ఆయన గురించి కొన్ని చెప్పండి సార్, ఒక నిమిషం. ఆయన జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అంటే మళ్ళీ ఎన్నుకునేంతవరకు. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినాక ప్రధానమంత్రి అయ్యాడు. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన హోమ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. పోటీ చేయకపోతే
అక్కడ నుంచి ఏం చేసిండంటే ఆయనకు ఉండడానికి ఇల్లు లేదు. ఇల్లు లేదు అంటే ఆయన బిడ్డ ఇంటికి పోయినాడు. ఉమ్, బిడ్డ బిడ్డ ఇంటికి పోతే బిడ్డ భర్త ఏదో ఉద్యోగం చేస్తే ఆ ట్రాన్స్ఫర్ అయిపోయిందట. వాళ్ళు కిరాయి ఇంట్లో ఉండేది వాళ్ళు లేరు. ఉమ్, అయితే ఆ పక్కనే ఒక చిన్న రూమ్ తీసుకొని ఉన్నాడు. ఉమ్, రూమ్ తీసుకొని ఉండి కిరాయి పైసలు ఇవ్వలేదు. ఉమ్, కిరాయి పైసలు అయితే ఆయన సూట్ కేసు గీసుకేసి అంతా ఆయన బట్టలన్నీ బజార్లో వాడేసాడు. ఉమ్, బజార్లో వారేస్తే అప్పుడు ఆ దగ్గర వాళ్ళ బిడ్డకు తెలిసి బిడ్డ వచ్చి తీసుకుపోయి అంత అంత పెద్ద నాయకుడు. యా ఓకే. అట్లా ఉమ్, ఉమ్, అందుకొరకు ఆయన ఫోటో పెట్టుకున్నాను నేను. ఆయన ఇక ఈ నెహ్రూ ఇదంతా మహాత్మా గాంధీ అసలు ఆయన కృషి వల్ల స్వాతంత్రం రాలేదు. యా మనకి తెలంగాణ ఉమ్. కేసీఆర్ వల్లనే వచ్చింది. ఈ చూడండి, స్టేట్మెంట్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా తప్పది, తప్ప చాలా తప్పున్నారు. కేసీఆర్ వల్ల ఎట్లా వచ్చింది? చెప్పాలి అది మీరే. కేసీఆర్ ఒక్కని వల్ల వచ్చిందా? లేదు. 1200 మంది పిల్లలు చనిపోయారు. ఉమ్, అది ప్రేరేపించింది ఎవరు? హరీష్ రావు. ఉహుం, ఆయన ఏం చేసిండు, ఆ ఓ పెద్ద మీటింగ్లో సభ పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు. పెట్రోల్ అంతా మీద పోసుకున్నాడు. ఉమ్, పోసుకొని ఏం చేసిండంటే అగ్గిపెట్టలేదు అంతా చుట్టూ ఉన్నోళ్ళు అగ్గిపెట్టిదే అంటున్నారు. ఉమ్, అగ్గిపెట్టి దొరకలేదు. ఉమ్, పోరగాన్లు ఏమనుకున్నారు, చచ్చిపోతేనే తెలంగాణ వస్తుంది ఉమ్, అని చెప్పి 1200 మంది కాల్చి చచ్చిపోయారు. కాల్చుకొని వాళ్ళంతా వాళ్ళు కాల్చుకొని చచ్చిపోయారు. అసలు సోనియా గాంధీకి రాజకీయాలు తెలియదు. ఉమ్, ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చిందా? అవి అస్సలు ఇవ్వలేదు. అప్పుడు చెన్నారెడ్డి అప్పుడు నేను ఇంటిగ్రేషన్ ఇచ్చినప్పుడు 450 మంది చచ్చిపోయాడు. బడి పిల్లలు పోలీసు వాళ్ళు షూట్ చేశారు. వాళ్ళంతటా వాళ్ళు చచ్చిపోలేదు. అయితే ఈ సోనియా గాంధీ ఇవ్వాలనిపించింది, ఇచ్చేసింది. అంతేగాని తనే తెచ్చుండు యా. అనేది దీనికి అర్థం లేదు. యా, కొన్ని పేర్లు చెప్తాను, మీరు చెప్పండి. కేటీఆర్ ఏం చెప్తారు? కేటీఆర్ కేటీఆర్ అసలు ఆయన క్యారెక్టర్ ఏంది? ఆయన నాయకుడా? ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అది డైరెక్ట్ వచ్చి మంత్రి అయిపోయింది. కేటీఆర్ దగ్గర అసలు మధు యాస్కి అని ఒక పెద్ద కోటీశ్వరుడు అమెరికాలో పెద్ద బిజినెస్ చేస్తాడు. ఆయన మధు నిజామాబాద్ అయితే ఆయన చెప్పిండు మధు యాస్కి. అయితే ఆయన పెద్ద హోటల్కు పోయిండట. హోటల్కు ఏదో చిన్న టిఫిన్ ఏదో చేయడానికి ఈయన దగ్గరికి వచ్చిండట. ఈయన దగ్గరికి వచ్చి చెప్పిండట, నేను నాది మేరకు నేను చంద్రశేఖరరావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకును, అది పట్టుకొని వచ్చిండట. క్లీన్ చేసి పట్టుకొని వచ్చి అదే అంటే సరే అని అన్నాడట. మంచిగా నేను చెవులకి తీసి ఆయన పైసలు ఇచ్చి పోయిండట. మళ్ళీ ఇంటికి పోయిండట. ఇంటికి పోయాడే, ఎందుకు వచ్చినావు అంటే నేను ఊరికి పోవాలి, నాకు ప్లేన్ పైసలు లేవు అని అంటే ప్లేన్ పైసలు ఇచ్చిండట. ఆయన చెప్పిన కథ నేను ఓపెన్గా చెప్పిండు, అందరి ముందర చెప్పిండు గాంధీ భవన్లో. నెక్స్ట్ హరీష్ రావు గారి గురించి ఏం చెప్తారు? హరీష్ రావు ఆయన తండ్రి, హరీష్ రావు తోటపల్లి. ఆయన తండ్రి హెల్త్ డిపార్ట్మెంట్లో క్లర్క్. ఆయన చదువుకోవడానికి ఏదో తంటాలు పడుతున్నాడు. ఏదో సాఫ్ట్వేర్ అటువంటి ఏదో అవుతుంటే అప్పుడు ఈయన పార్టీ పెట్టాడు, కేసీఆర్. అయితే ఈయన పోయి
ఒకటి అది చిన్నది ఇనుపది పెట్టానట చెప్తారు అందరూ. పట్టుకొని పోయిండట వాళ్ళ మా వెనకట పెట్టెలు ఉంటుండే ఇనుపది, అలా అన్నీ పెట్టుకుంది. అది పట్టుకొని పోయిండట రబ్బర్ చెప్పులు దొరుకుకొని. ఇక అన్ని సెటిల్ అయిపోయింది. ఆయనకు అన్ని పనులు చేసుడు, అది చేసుడు, పైసలు వసూలు చేసుడు, అని చేసుడు, ఇది చేసుడు, అవన్నీ మొదలైనవి. అప్పుడే మేము పోయినాం, మేము కూడా పోయినాం. ఎక్కువ ఆయన ఇంట్లోనే ఉంది, నేను కేసీఆర్ ఇంట్లోనే ఉంది ఎక్కువ. పొద్దున పోయి సాయంత్రం దాకా కానీ హైదరాబాద్ ఆయన ఇంట్లోనే ఉంది. అట్లా వీళ్ళందరూ కేసీఆర్ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? కేసీఆర్ గారి గురించి ఒక మాటలు ఏం చెప్తారు? కేసీఆర్ గురించి నేను చెప్పే మాట కాదు. ఆయన పెద్ద మోసగాడు. మోసగాడు తెలిసిందా? చూస్తున్నాం కదా ఆయన ఏం చెప్పిండు. నేను ప్రిసైడ్ చేసినప్పుడు ఏం చెప్పిండు? అభియాన్ చేసిండా? తెలంగాణ రాష్ట్ర సమితి సింహగర్జన చేసిన. ఇప్పుడు ఆయన నాకు ఏమొద్దు, ఈసారి మీకు కొన్ని ఉదాహరణ చెప్తా. నాకు మియా బీబీ సోడు నూకలు, నా పిల్లలు ఎవరు రారు, రాజకీయాలకు రారు అన్నారు. అట్లా సింహగర్జన మీటింగ్లో అన్నారా? చూపించాలి, పేపర్ ఉండదు, చూపించాలి. ఓకే 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 సో నా అప్పుడు పేపర్ కటింగ్ ఉన్నాను. ఓకే ఓకే ఇవన్నీ చెప్పినాడు. చెప్పిన తర్వాత ఈ కవిత ఎందుకు వచ్చింది? కొన్ని వేల కోట్ల తేడా వచ్చిందట వాళ్ళు పంచుకున్నట్లు. మళ్ళీ ఏమన్నారట అంటే బయటకు వచ్చింది. ఆమె స్వయంగా చెప్పింది, నేను బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నా, ఒక రూమ్ తీసుకున్నా. అది చూసిన వాళ్ళు ఆ బ్యూటీ పార్లర్ ఎక్కడ పెట్టుకున్నారో కూడా చెప్తున్నారు. అయ్యల్లా ఆమెకు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చాలామంది వీళ్ళ ఆస్తుల గురించి చెప్పాను. ఒక్కటే ఉదాహరణ, కేసీఆర్ ఇప్పుడు కవితకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? బుర్జ్ ఖలీఫాలో, తర్వాత సంతోష్కు లండన్లో ప్రాపర్టీ ఉన్నది, తర్వాత ఈ హరీష్ రావుకు సింగపూర్లో ప్రాపర్టీ ఉన్నది, ఆయన కొడుకు అక్కనే చదువుతున్నాడు. అందరికీ విదేశాలలో ప్రాపర్టీలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాడు, చాలామంది చెప్పాడు సోషల్ మీడియాలో, కానీ ఖండించలేదు ఎవరు. ఖండించిండ్రా? అయితే ఇవన్నీ వాస్తవాల అవాస్తవాల తెలియదు కదా. వాళ్ళు సోషల్ మీడియాలో నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, రెండు ఉంటాయి. ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం ప్రూవ్ చేయలేము. వాళ్ళు ఖండించాలి కదా. ఒక చిన్న దానికి ఇంత ఫోటో వస్తుంది, హరీష్ రావుది, సంతోష్ రావుది, ప్రభుత్వం ఇగో ఇంట్లో 100 కోట్లు తిన్నది, అందులో 100 కోట్లు తిన్నది, ఇది చేసింది, అది చేసింది, అది కుమ్మక్కయింది, చంద్రబాబుతో కుమ్మక్కయింది, అది రాసిందని ఇంత పేపర్ అందరు చూస్తారు. బట్ దాన్ని ఎవరు ఖండించలేదు, దాని తోలిపోరు. వాళ్ళు మేము ఇంత సంపాదించినాము అనేదాన్ని ఖండించిన రాయవాళ్ళని. ప్లేన్ ఉన్నది, మీకు ప్లేన్ ఉన్నదంటే అది ఖండించిన, మాకు ప్లేన్ లేదని చెప్పి రావాలని. మీరు యాక్చువల్లీ మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ చెప్పండి. మీరు ఎక్కడ పుట్టిల్లు, ఏ జిల్లా? తంగలపల్లి, తంగల సిరిసిల్ల పక్కనే ఉంటుంది. మానేరు నది, ఈ ఒడ్డుకు సిరిసిల్ల, ఆ ఒడ్డుకు మా ఊరు. ఓకే, మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ చెప్పండి. నేను అండర్ మెట్రికే ఆ కాలంలో చదువుకున్నాను. అండర్ మెట్రిక్. మీ తల్లిదండ్రులు ఏం పని చేసేవారు? అది ఆ కాలంలో కాంట్రాక్టరు. మళ్ళా మా వృత్తి పూజా వ్యవహారాలు, కవి. ఆ కాలంలో చదువుకున్నాడు మా నాన్న, కవిత్వం రాస్తాడు ఆయన రాసిన. అప్పుడు ఈ ప్రింటు గింటు లేదు కాబట్టి ఆయన ఒట్టికి రాస్తే చాలామంది ఆయన మా నాన్న రాసిన పాటలు పాడతారు. మా వంశం వాళ్ళు, మా కులం వాళ్ళు దేవతల మీద పాటలు రాసి. ఇప్పుడు కట్టించిన బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి, మా నాన్న కట్టిన బిల్డింగ్లు. సో మీ గోల్స్, మీ ఎయిమ్స్, మీరన్నీ రీచ్ అయ్యిలా
మీ గోల్స్ కావచ్చు, మీ టార్గెట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇవన్నీ రీచ్ అయ్యిల్లా ఇప్పటిదాకా 88 సంవత్సరాల్లో? ఒకటి చెప్పాలనా, నేను బతుకు తెరువు కొరకు నేను సెటిల్ కావాలి, హ్మ్. నేను జీవించాలి, హ్మ్. నేను పెళ్లి చేసుకొని నా పిల్లలను పోషించాలి. హ్మ్. పోషించాలంటే నేను ట్రైనింగ్ తీసుకున్నా పరీక్ష రాయడానికి హ్మ్. హుజూరాబాద్లో. హ్మ్. ట్రైనింగ్ తీసుకొని పరీక్ష రాసింది. హ్మ్. పరీక్ష రాస్తే వాళ్ళు నాకు సర్టిఫికెట్ ఇచ్చారు, ఇండియన్ మెడిసిన్ డిపార్ట్మెంట్. దాంతో నేను జీవించడానికి నేను ప్రాక్టీస్ పెట్టుకున్నాను. ఆర్ఎంపీ డాక్టర్గా ఆర్ఎంపీ. పెట్టుకొని దాంతో నేను బాగానే జీవించిన, మంచి పేరు సంపాదించుకున్నా, హ్మ్. గౌరవం సంపాదించుకున్నా, నేను సాటిస్ఫై అయినా. హ్మ్. నాకు ఆలోచనే లేదు నేను ఎమ్మెల్యేకు పోటీ చేయాలని. నా స్నేహితుల బలవంతంతో నేను నిలబడ్డాను. అక్కడ పైసలు లేవాయంటే నీకు పైసలు ఎందుకు, హ్మ్. ఏ ఊరిలో మా ఊళ్ళో పనిచేస్తాము అని చెప్పి ఒక జీప్ కావాలి. జీప్ కావాలంటే అప్పుడు ఆ కాలంలో 1000 రూపాయలు అంటే చాలా గొప్ప. ఫస్ట్ క్లాసు రిపేర్ చేసుకొని తీసుకొచ్చాను జీప్, 1000 రూపాయలు ఇస్తే. అట్లా అవి కూడా మనిషి 100, 50 ఇట్లా ఇచ్చి చేశాను. అటువంటి సెక్షన్ నేను తయారు చేసుకున్నా అక్కడ, పేషెంట్లే కాదు, హ్మ్. అటువంటి లేదు నేను సంపాదించుకున్నాను. అంటే నాకు ఓ గోల్ అనేది లేదు, లేదా? నాకు గోల్ అనేది లేదు. ఇది ఎంపీ నేను ఓడిపోయి 4సారి ఓడిపోయి ఇట్లా కూర్చున్నా ఎమ్మెల్యే. 4సారి 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయారు ఎమ్మెల్యేగా. అప్పుడు ఎంపీగా కూడా 2 సార్లు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా నేను కొట్లాడినా. 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయారు ఎంపీగా కూడా. ఎంపీగా 3 సార్లు వేసిన, 2 సార్లు గెలిచిన, 1 సారి. ఓకే ఓకే ఓకే. అయితే అప్పుడు నేను అనుకోలేదు, ఎన్టీ రామారావు నన్ను పిలిచాడు, ఆయన క్యాండిడేట్ కావాలి, యా యా, మంచి క్యాండిడేట్ కావాలి, అది మీరు, అది నేను. ఆయన అనుకుని నన్ను గెలిచినాక అప్రిషియేట్ చేశాడు. ఇంటెలిజెన్స్ రిపోర్టుకు అధిగమించి నీకు ఓట్లు వచ్చినాయి అని చెప్పింది. ఒకటి పివి నరసింహరావు కాన్స్టిట్యున్సీ మంత్రి, అక్కడ మెజారిటీ రాదన్నారు, అక్కడ డిపాజిట్ రాదన్న, నాకు మెజారిటీ వచ్చింది. యా యా. ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అనుకుంటున్నారు? ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ, ప్రజెంట్ రాజకీయం మీకు తెలియదు ఏమున్నది, మీరు చెప్పాలి. ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ అంటే ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అనుసంధానం. వాళ్ళు వీళ్ళు పరిపాలించాలి, ఎవరి కొరకు పరిపాలించాలి, ప్రజల కొరకు. ప్రజలను, ప్రతి ఒక్క మనిషిని కనీసం తిండి, బట్ట, గూడు అనేటి కనీస వసతులు కల్పించాలనే సంకల్పం రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఉండాలి. ఇప్పుడు ఉందా లేదా? ఆ తత్వం లేదు ఇప్పుడు లేదు. ఆ తత్వం అసలే లేదు, ప్రజలతోని సంబంధమే లేదు. ఏమిటంటే బాగా సంపాదించుకోవాలి, దాంట్లో ఒక 20-25% ఓటు కొనాలి, గెలవాలి. బాగా సంపాదనే ముఖ్యం, ప్రజలతో పని లేదు, పని లేదు అనేటటువంటి సిద్ధాంతం ఇప్పుడు నడుస్తుంది. వాళ్ళే కాదు, నాయకత్వం, నాయకుడు కూడా అదే పనిలో ఉన్నాడు. యా. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు, ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న యంగ్స్టర్స్కి, యువతకి మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫైనల్ క్వశ్చన్. యంగ్స్టర్స్ ఏంటంటే పాపం ఈ మధ్యలో సుప్రీంకోర్టు జడ్జి చెప్పిండు, ఆయన ఎట్లా చెప్పిండో ఏమో కానీ కాక్రోచ్ అని మళ్ళీ సారి చెప్పిండు. వాళ్ళు ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు వాళ్ళు బాగా చదువుకున్నారు, కొందరు సాఫ్ట్వేరు, పిహెచ్డీలు, పెద్ద చదువులు చదివి
ప్రైవేట్ కంపెనీలలో పనిచేసినారట. అవును. చేసి ఆ కంపెనీలు మూతపడ్డాయట. వాళ్ళు వచ్చి సింగరేణి కాలనీలో బొగ్గు మోస్తుంది, పెద్ద చదువులు చదివి. వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళకి సరి అయిన వనరులు లేవు. ఉమ్, ప్రభుత్వము ముఖ్యంగా వీళ్ళ గురించి ఆలోచించాలి. ఉమ్. యువత గురించి. వీళ్ళని ఎట్లా ప్రయోజకులు చేయాలి. ఉమ్, ఇవన్నీ ఉచితాలు, ఇవి ఇస్తున్నాము, అవి ఇస్తున్నాము, ఇవన్నీ కాదు. అప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు అసలు ఎలక్షన్ మేనిఫెస్టోనే లేదు. ఉమ్, ఎలక్షన్ మేనిఫెస్టో లేనే లేవు. ఓడడం టికెట్లు ఇచ్చుడు, నామినేషన్ వేసుడు, గెలుచుడు, వచ్చుడు. ఈ ఉచితాలు ఎందుకు? వాళ్ళ బతుకు ఏదో మీరు బతకండి, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా, మోసాలు జరగకుండా, వాళ్ళకి ఏంటంటే రక్షణ, వాళ్ళ పనులలో రక్షణ కల్పించండి. ఉమ్. వాళ్ళ వ్యవసాయంలో ఏమైనా రియాయితీ ఇవ్వండి, యా, వాళ్ళ ఫర్టిలైజర్స్ చేయండి, యా. కరెంట్ ఇవ్వండి, నీళ్ళ సదుపాయం చేయండి. కానీ ప్రత్యేకంగా ఇంటికి ఇది అది ఇది ఇవ్వండి. అది బయట యువతకు చెప్పి వాళ్ళకి ఏం చెప్తుంది చెప్పండి. ప్రభుత్వానికి చెప్పాలి యువత గురించి. ఉమ్. యువత గురించి ప్రభుత్వం ఏం చేయాలి? యువత కూడా చెడు దారిని అనుసరిస్తున్నారు అనే కోణంలో ఒకటి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఎస్. ఏం చేయాలి చెప్పండి. ఒకడు పట్టభద్రుడు అయ్యాడు, పట్టా తీసుకున్నాడు. ఆ కాలంలో వెంటనే ఉద్యోగం వచ్చేది. ఇంటర్వ్యూలు, పరీక్షలు, ఈ పరీక్షలు ఇవన్నీ ఉండవు. వెంటనే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. వాడు పెళ్లి చేసుకో, ఉద్యోగం అన్న పెళ్లి, సంసారం, అది బాధపడి కష్టపడి క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుండే. ఇప్పుడు వాడికి 10th పాస్ అయిన నౌకర్ లేదు, ఒట్టిగా తిరుగుతున్నాడు. వీళ్ళంతా కలుపుతున్నారు, ఇటువంటి జనాభా అంతా ఈ టీం అంతా కలుపుతున్నారు. ఈ వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. వాళ్ళని ఆపలేము. ఆపలేమా? ఏం ఆపుతారు? ఎట్లా ఆపుతాం అంటే వాళ్ళకు పని కల్పించాలి. ప్రభుత్వము పని కల్పించాలి. వాళ్ళు కలిసినప్పుడు అది సంపాదన వస్తుంది. నేను ఇంత కష్టపడ్డా, నాకు ఈ పైసలు దొరికినాయి, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, నేను పెళ్లి చేసుకోవాలి, నా పిల్లలను పోషించుకోవాలి, ఏంటంటే మా పిల్లలు పెద్దవాళ్ళు కావాలి, నా పేరు నిలపాలి అనేది ఆలోచన మనకి వస్తుంది. ఓకే. సో ఈ 88 సంవత్సరాల్లో మీరు సంతోషకరంగా ఉన్నారా ప్రజెంట్? ఇప్పుడు సంతోషం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. అదే సార్, మీరు ఉన్నారా లేదా? సంతోషంగా ఉన్నారు. నాకు ఎక్కడ కష్టం వచ్చింది చెప్పండి. నేనేందంటే ఎక్కడ పెయిన్ అనేది లేదా? ఎవరైతే కకృతి పడతారో, ఏదన్నా ఆశలు ఎక్కువ పెంచుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉండరు. వాళ్ళకు ఆశలు ఎక్కువ, నాకు బిర్యానీ కావాలా, బిర్యానీ అయితేనే నేను తింటాను అనేవాడు సంతోషపడాడు. నేను గంజి తాగితే చాలు, నా కడుపు నిండితే చాలు అనే తత్వం నాది. బిఫోర్ 2000 అంటే 90s, 80s, 70s, 60sలో గెలిచిన ఎమ్మెల్యేలు మీరు చాలా మంది ఉన్నారు కదా, మీరు అందరు కలిసి గెట్ టుగెదర్ లాంటి ఏమైనా ప్లానింగ్ చేసుకుంటుంటారా మీరు జనరల్గా నెలకు ఒక్కసారని? అప్పుడు ఆ కాలంలోనా? ఇప్పుడా? ఇప్పుడు 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 నేను ఒక్కనే బతుకున్నాను. అవునా? నా బ్యాచ్ వాళ్ళు 67 బ్యాచ్ వాళ్ళు ఎవ్వరూ లేరు. సరే, ఆ బ్యాచ్ కాకుండా బిఫోర్ 2000 మీరు కలిసి గెట్ టుగెదర్ లాంటిది ఏమన్నా? అప్పుడు మా చర్చ ఏం జరుగుతుందంటే రాజకీయమైన చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా అంటే ఆ కాలంలో ఈ ఏజ్లో అప్పుడు ఏంటంటే పిల్లవాళ్ళు చాలా తక్కువ, అంతా ఏజ్డ్, అంతా 50-60 ఏళ్ళు ఉన్నోళ్ళే ఎమ్మెల్యేలు పోటీ చేస్తారు. పిల్లలు ఎవరు రాకపోతే అంత పెద్ద మనుషులే, ఈవెన్ పార్లమెంట్లో కూడా. కానీ ఈ తర్వాత అంత యువకులే వస్తున్నారు అన్నమాట. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.